ఐఎస్ సదర్న్ డివిజన్లోని సింగరేణి కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారత జాతీయ మహిళా సమైక్య ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహించిన ముగ్గుల పోటీలకు విశేష స్పందన లభించింది. ఉత్తమంగా ముగ్గులు వేసిన వారికి మొదటి, 2, 3 బహుమతులు అందించారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ విశేషాలతో కాలనీ లోగిళ్లు అందమైన ముగ్గులు అలంకరణతో కాంతులు ఎన్నుతున్నాయి. సింగరేణి కాలనీలో ముగ్గుల పోటీలు నిర్వహించుకోవడం జరిగింది. దీంట్లో 12 మంది పాల్గొనడం జరిగింది. సంక్రాంతి పండుగ అనగానే మహిళలందరికీ ఒక ఉత్సాహమైన పండుగ. చాలా ముగ్గుల పండుగ, కలర్లతోటి కూడా ముగ్గులు వేసుకొని ప్రతి ఆడపిల్లలు కూడా ఇంటికి వచ్చే పండుగ. పాడి పంటలు కూడా ఇంటికి వచ్చేది ఈ సంక్రాంతి అంటేనే పాడి పంటలు కూడా వస్తాయి. వ్యవసాయం అంటే ఒడ్లు కానివ్వండి, వ్యవసాయం సంబంధించినవి కూడా ఇంటికి ఇప్పుడే వస్తుంటాయి. కాబట్టి ఈ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు తెలంగాణలో. ఆ సందర్భంగానే 14, 15, 16 సంక్రాంతి పండుగ సందర్భంగా సింగరేణి కాలనీలో ముగ్గులు పెట్టాలన్నాగా వెంటనే ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఆ రకంగా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా చాలా చక్కగా వేయడం జరిగింది. ఒకానొకప్పుడు అయితే మహిళలు ఎక్కడెక్కడ ఉన్నా కూడా ఇంటికి వచ్చేవాళ్ళు. ఈ సంస్కృతి అనేది ఇప్పుడు కనుమరుగు అయిపోయింది. ఇప్పుడు ఆ రకంగా వాళ్ళకి గుర్తుండిపోయే రకంగా అందరూ గ్యాదర్ కావాలని ప్రతి పండుగ కూడా ఆడపిల్లలు కానీ ఇంటికి వచ్చేసి అక్క చెల్లెళ్ళు, ఆడపిల్లలు అందరు కూడా మనవళ్ళు మనవరాలతోటి సుఖ సంతోషాలతో హాయిగా ఉండి ఈ పండుగను చాలా గొప్పగా చేసుకుంటారు. ఆ సందర్భంగానే ముగ్గుల పోటీ అంటని చెప్పేసి అందరు గ్యాదర్ అవుతారు. కాబట్టి వాళ్ళు సుఖ సంతోషాల గురించి మాట్లాడుకోవడము. ఇప్పుడు రకరకాల మహిళల మీద ఎన్నో రకాలుగా ఏమేమో జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కాకుండా ఐకమత్యంగా ఉండి మహిళలు కూడా సంతోషంగా ఉండాలంటనే ఆలోచనతో ఈ ముగ్గుల పోటీ కూడా గ్యాదర్ చేయాలంటని వాళ్ళకు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలన్న ఆలోచనతో ముగ్గుల పోటీ సంక్రాంతి పండుగ అనగానే ప్రతి ఆడపిల్లకు కూడా పుట్టింటికి వెళ్ళాలనేటువంటి ఒక ఆతృత, వెళ్ళి వాళ్ళ అంటే తల్లిదండ్రులతో గడపటమే కాకుండా వాళ్ళకు ఉండేటువంటి మంచి చెడ్డ గతంలో చర్చించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ హైదరాబాద్ లాంటి మహానగరాల్లో గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్ నగరానికి వచ్చిన తర్వాత అసలు ఆ పల్లెల్లో ఉండేటువంటి ఆ యొక్క సంస్కృతి కానివ్వండి, ఆ సృజనాత్మకత కానివ్వండి ఎక్కడ కనిపించట్లేదు. అందుకోసం వెళ్తున్నారు, కానీ ఏంటంటే అంత ఆర్టిఫిషియల్ లైఫ్ అయిపోయింది మంది. మనం ఇప్పుడు మెయిన్గా భారత జాతీయ మహిళా సమాఖ్యగా మహిళల్ని వాళ్ళలో ఉండేటువంటి ఒక కళాత్మకమైనటువంటి టాలెంట్ను బయటకు తీయాలనేటువంటి ఉద్దేశంతో గత చాలా సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా భారత జాతీయ మహిళా సమాఖ్య తరఫున అన్ని ఏరియాల్లో ఇలాంటి అంటే పోటీలు నిర్వహిస్తూ ఉంటాము. పోటీల్లో కూడా ఏంటంటే వాళ్ళు చదువుకున్నారా చదువుకోలేరా అనేటువంటిది కాదు, వాళ్ళకు ఉండేటువంటి నైపుణ్యం ఎలా ఉంది ఏమిటి అనే దాంట్లో ఇవాళ పాల్గొన్న వాళ్ళు పెద్దగా ఏమి కళాకారులు కాదు, లేకపోతే వాళ్ళకి ఇది ఆర్టిస్టులు కాదు. కాకపోయినా కూడా వాళ్ళు వేసినటువంటి తీరు అంటే ఒక చుక్క తక్కువ ఉండొచ్చు ఎక్కువ ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసినటువంటి ప్రతి ముగ్గులో కూడా వాళ్ళలో మనసులో ఉండేటువంటి దాన్ని వాళ్ళ యొక్క ముగ్గులో ప్రతిబింపజేశారు. దానికి అసలు ఎవరికి ఫస్ట్ ఇవ్వాలి, ఎవరికి సెకండ్ ఇవ్వాలనే దాంట్లో మేము కొంచెం తర్జన పడతా ఉన్నాం. కొంతమంది నిజానికి వేసిన వాళ్ళలో అంటే ఒక పద్ధతిగా అంటే ఒక యాంగిల్లో వేసి ఉంటుంటే ఆ అమ్మాయికి నిజంగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేది. కాకపోతే ఏంటంటే అందరూ ఎవరికి వాళ్ళే వేశారు. అంటే ఇంకా అమ్మాయి తన నైపుణ్యాన్ని పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందనేది చెప్పడం. మిగతా వాళ్ళందరూ కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ వేశారు. నిజానికి చక్క అబ్బాయి కూడా సహకరించాడు. అబ్బాయిలకు కూడా ఈ రకమైనటువంటి అంటే ముగ్గుల పోటీల్లో ఇంట్రెస్ట్ ఉండి ఇలా చేయాలి అని అనుకోవటం కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాకపోతే మనం ఈ యొక్క పండగ యొక్క విశిష్టతను తెలియజేయడం కోసమని దీని ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రతి దానికి కూడా ఇందాక అనుకున్నట్టుగా ప్రతి గుమ్మానికి ఇంతకు ముందు పసుపు రాసి కుంకుమ పెట్టి పసుపు పెట్టి ఇంట్లో గడపను పూజించుకునేవాళ్ళు. ఇప్పుడు అంతా కలర్లు వేసేసుకుంటున్నారు. అసలు పసుపు అనేటువంటిది ఒక క్రిమి సంహారణి అనేటువంటిది మనకి సాంప్రదాయంగా మనకు తీసుకొస్తున్నటువంటిది, కానీ ఆ పద్ధతి పోయింది మనకి. తర్వాత పేడ నీళ్లు జల్లేసి దాంట్లో కూడా ఉండకూడదు అనేటువంటిది మా యొక్క అభిప్రాయం. దాంతో పాటుగా ఈరోజు పతంగిల పండుగ వస్తూ ఉంది. పతంగిల పండుగలో ఇక్కడ ఉండేటువంటి చాలా మంది పిల్లలు రాకముందు నుంచో మొత్తం మీద మాంజాలు తీసుకొచ్చేసి ఎగరేస్తూ చాలా మంది పతంగిలు కోసుకొని కొంచెం అంటే ప్రమాదాల బారిన పడుతున్నటువంటి నేపథ్యంలో ఈ సందర్భంగా ఎవరంటే మనం అంత ఉత్సాహంగా చేసుకునేటువంటి పండుగలో పిల్లలు ఇలాంటివన్నీ పతంగులు ఎగరేసేటప్పుడు తల్లిదండ్రులకు బాధ పెట్టకుండా ఉండే పద్ధతిలో క్షేమంగా ఎగరవేసేసి ఈ పండుగను అందరూ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని చెప్పేసి అని అందరూ కూడా మరొకసారి మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా భారత జాతీయ మహిళా సమాఖ్య తరఫున
సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి మహిళకి యువతలకు కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం.